ఏదైతే ఒక అపార్ట్మెంటు బ్లాక్ తీసుకొని బస చేస్తూ ఉన్నామో దాంట్లో అక్రమంగా పోలీసులు ఒక ప్లాన్ ప్రకారం చొరబడి అక్కడ వాచ్మెన్లు వీళ్ళంతా కూడా అడ్డుకున్నా కూడా వాళ్ళని దుష్పర్షలాడి ఆఖరికి వెపన్లు కూడా చూపించి గేట్లు దూకి ఒక గజ దొంగల ముఠాలాగా లోపలికి ఎంట్రీ అయ్యి అసలు ఎవర్రా ఇక్కడ ఏందిరా అని చెప్పి అసలు నానా రకాల మాటలు అక్కడ ఒక వార్డుని మిస్సెస్ ఉంటే ఆవిడ్ని కూడా చాలా దారుణంగా మాట్లాడి గజ దొంగల ముఠాకి వెనకేసుకొస్తున్నట్టు నువ్వు కాపలా కాస్తున్నావమ్మా, స్టువార్ట్పురం దొంగలు కనుక వాళ్ళ తల్లిలు కాపాడినట్టు నువ్వు చేస్తున్నావు అంటే మా పార్టీ వాళ్ళని ఏమనుకుంటున్నారు మీరు అంటే ఈ టైప్లో మాట్లాడి వీళ్ళు అక్రమంగా లోపలికి చొరబడి ప్రత్యేకంగా కొన్ని రూములకి వెళ్ళి వాళ్ళు అంటే మా వాళ్ళు ఎలర్ట్గా ఉండబట్టి సరిపోయింది కెమెరాలు పట్టుకొని అవన్నీ కూడా మా దగ్గర సాక్ష్యాధారాలు సహా ఉన్నాయి. వాళ్ళు సందొస్తే ఎక్కడ గంజాయి పొట్లాలు మాదక ద్రవ్యాలు పెట్టి కేసులు పెడదామని చెప్పి అంటే విచక్షణారహితంగా ఈ రోజున రాష్ట్రంలో ఏదైతే మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్భయంగా నిజాయితీగా ఈ రోజున జనసేన పార్టీని ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచి రాబోయే రోజుల్లో వైసీపీ గవర్నమెంటు కంపల్సరీ పోయేట్టుగా బై వైసీపీ ఈ వైసీపీ వ్యతిరేక ఓటు చేయకుండా ఏదైతే కట్టుబడి ఉన్నారో మా నాయకుడు నిజంగా ప్రజలంతా కూడా దానికి అండలుగా ఉన్నారు. ఈ రోజున అది భయపడిపోయి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దీనికి అన్నిటికీ సాక్ష్యాధారాలు మా దగ్గర ఉన్నాయి. మేము రాత్రి మా క్యాడర్ అంతా కూడా ఎలర్ట్ అయిపోయి అసలు వాళ్ళు అంటే ఎట్లాంటి చివరికి తప్పు కప్పిపుచ్చుకునే విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఇది ఎంత దారుణం అంటే ఈ కిరాయి అంటే వైసీపీ గవర్నమెంట్ నాయకులు పోలీసుల్ని ఒక కిరాయి మోకలుగా పెట్టి మా మీదకి దాడులు చేయటం నిజంగా ఇది చాలా అప్రజాస్వామికం. దేనికంటే మేము చాలా ఖచ్చితంగా దేనికంటే రాత్రి ప్రతిదానికి సాక్ష్యాధారాలు ఉన్నాయి. మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు మా లీగల్ టీం అంతా కూడా అలర్ట్ అయ్యి ఈ సాక్ష్యాధారాలు సహా మేము డిఎస్పీ గారికి, ఎస్పీ గారికి, డీజీపీ గారికి మొత్తం కంప్లైంట్ ఇస్తాం. ఎవరైతే వాళ్ళు ఆ రోజు నిన్న రాత్రి వచ్చారో పోలీసు వాళ్ళందరినీ మీద కఠిన చర్యలు తీసుకునే విధంగా న్యాయ పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. దేంటే ప్రజలకి ఏం సందేశం ఇస్తారు మీరు అంటే ఒక రాష్ట్రంలో ఒక ప్రజల కోసం అండగా నిలబడ్డ మాలాంటి వాళ్ళకే మీరు ఇలా చేస్తే అసలు సామాన్య ప్రజలు ఏమైపోతారు అంటే అసలు అక్కడ ఎంత ప్రశాంతమైన వాతావరణం. అదేమంటే సీఏ గారు ఎవరున్నారో తెలియదు అంటే నువ్వు ఒక సీఏగా ఛార్జ్ తీసుకొని పోలీస్ డిపార్ట్మెంట్కి తెలియకుండా మంగళగిరి పరిసరాలు ఉంటాయా, ఎక్కడేం జరుగుతాయో తెలియదా మీకు అంటే ఇంత దారుణంగా మీరు అడిగడుతున్నారంటే మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు జాగ్రత్తగా ఉండండి. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం, అన్ని రోజులు మీవి కాదు, రేపు మా గవర్నమెంట్ రాబోతూ ఉంది, మీరు చాలా ఇబ్బంది పడతారు. ఇలాంటి సంఘ వ్యతిరేక శక్తులుగా ప్రయత్నిస్తున్నట్టు ఇలాంటి ఒక వైసీపీ గోండాలు మిమ్మల్ని ఇట్లా చేస్తూ ఉంటే మీరు ప్రోత్బలించి దీన్ని తగిన మూల్యం తొందరలో చెల్లించుకుంటారు. మేము న్యాయ పోరాటానికి ఎంత దూరమే సిద్ధం. ఎందుకంటే రాబోయేది మా గవర్నమెంటే. మా గవర్నమెంట్లో కూడా మీరు కూడా పనిచేయాలి. మేము ఒకటే చెప్తాం, మా గవర్నమెంట్లో మిమ్మల్ని ప్రజలకి అండగా పెట్టడానికి మేము చేస్తాం తప్పితే ఇలా మీరు వ్యతిరేక విధానాలకి మీరు ఇలా మా జనసేన పార్టీకి మీరు ఇచ్చేయాలంటే మాత్రం ఇబ్బంది పడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.